హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. టుడే మార్నింగ్ సెషన్ లో మన రీసెర్చ్ టీమ్ ఆక్వా కల్చర్ కి సంబంధించిన కంపెనీస్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. దీనికి గల మెయిన్ రీజన్ తాజాగా యూరోపియన్ యూనియన్ ఇండియాలోని 102 కొత్త ఫిషరీస్ యూనిట్స్ ను ఎక్స్పోర్ట్స్ కి ఆమోదించింది. దీనివల్ల యూరోపియన్ యూనియన్ కి ఎగుమతి చేయడానికి అంగీకరించబడిన మొత్తం యూనిట్స్ సంఖ్య 604 కు పెరిగిందండి. ఈ డెసిషన్ ద్వారా యూరోపియన్ యూనియన్ ఇండియా యొక్క ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్స్ మీద పెరుగుతున్న నమ్మకాన్ని చూపిస్తుందండి. ముఖ్యంగా ఆక్వా కల్చర్, శ్రింప్ మరియు సెఫలోపాడ్స్ లైక్ స్క్విడ్, కటిల్ ఫిష్, ఆక్టోపస్ లాంటి ప్రొడక్ట్స్ పై ఈ ట్రస్ట్ మరింతగా పెరిగిందండి. సీ ఫుడ్, ఆక్వా కల్చర్ కంపెనీస్ కి ఇది పాజిటివ్ న్యూస్. రొయ్యల ఎగుమతి కంపెనీలకి డిమాండ్ అండ్ రెవెన్యూ విజిబిలిటీ పెరుగుతుంది. ఈ పాజిటివ్ డెవలప్మెంట్ తర్వాత మన 2026 కి వాచ్ లిస్ట్ లో చేర్చుకోవాల్సిన టాప్ 3 మెయిన్ సీ ఫుడ్స్ ని మనం ఐడెంటిఫై చేసామండి. మిగతా మనకి ఒక టోటల్ గా 10 ఐడెంటిఫై చేసాం. బట్ టాప్ 3 లో కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ అవంతి ఫీడ్స్ ని మనం ఐడెంటిఫై చేసామండి. ఈ వీడియోలో మనం కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ గురించి డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ అండి, మన ఆంధ్ర, తమిళనాడు సైడ్ లో ఎక్కువగా రొయ్యల్ ఫార్మ్స్, ఆక్వా కల్చర్ ఫార్మ్స్ ఉంటాయి కదా. ఈ రంగంలో ఈ కంపెనీ బలంగా పనిచేస్తుంది. ఈ కంపెనీ 1987 లో స్టార్ట్ అయింది. 2 ఏరియాస్ లో బిజినెస్ చేస్తుందండి. ఒకటి ఆక్వా కల్చర్, సీ ఫుడ్ ఫార్మింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఉంది. ఆపరేషన్స్ ఎక్కువగా తుత్తుకుడి, తమిళనాడులో ఉన్నాయండి. షింప్ హెచరీస్, ఫార్మ్స్, ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ అన్ని వాళ్లే హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్ట్ విషయానికి వస్తే ఫ్రోజన్ క్లీన్డ్ ఆక్టోపస్, ఫ్రోజన్ హోల్ క్లీన్ కెటిల్ ఫిష్, ఫ్రోజన్ హెడ్ ఆన్ వన్నామి షింప్, స్క్విడ్ హోల్ క్లీన్డ్. కంపెనీకి 2 డివిజన్స్ ఉన్నాయండి. ఒకటి అగ్రికల్చరల్ డివిజన్, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్. అగ్రికల్చరల్ డివిజన్ లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో సీ ఫుడ్స్ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ ద్వారా వేర్ హౌసింగ్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, క్లీన్ ఎనర్జీ లాంటి ప్రొడక్ట్స్ చేస్తున్నారండి. పోర్ట్ఫోలియో విషయానికి వస్తే కంపెనీ దగ్గర కింగ్స్ ఫ్రిగో అనే ఒక ప్రీమియం బెటర్ దాన్ ఫ్రెష్ ఫ్రోజన్ బ్రాండ్ ఉందండి. దీని స్పెషల్ ఏంటంటే ఫార్మ్ టు ఫోర్క్ ఎంటర్ప్రైజ్ గా డెవలప్ అవడం. అంటే ఫార్మ్ నుంచి డైరెక్ట్ గా మన డైనింగ్ టేబుల్ వరకు క్వాలిటీతో ఇంటాక్ట్ గా ఫుడ్ ని డెలివరీ చేయడం అనమాట. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ అండి. ఈ కంపెనీ సీ ఫుడ్ ప్రొడక్ట్స్ ను యుఎస్, యూరోప్, జపాన్, చైనా, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ లాంటి పెద్ద మార్కెట్లు పంపుతుందండి. FY25 లో చూస్తే మొత్తం బిజినెస్ లో 70% మన ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ నుంచి వచ్చింది. 30% మాత్రం ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చిందండి. కానీ ఒక స్పెషల్ హైలైట్ ఏంటంటే Q3 FY25 లో మొత్తం రెవెన్యూలో 50% చైనా నుంచి వచ్చింది. అంటే చైనా మార్కెట్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. అది కాక చైనాలో గోలియన్ అనే పెద్ద ఇంపోర్టర్ తో టైఅప్ ఉంది. వాళ్ళు నెలకి దాదాపు 20 కంటైనర్స్ తో సీ ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారండి. ఇది కంపెనీకి ఒక లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీని ఇస్తుంది. కంపెనీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టిందండి. అదే కింగ్స్ మ్యారిటెక్ ఎకో పార్క్. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఎకో ఫ్రెండ్లీ మ్యారికల్చరల్ టెక్ పార్క్ అండి. 126 ఏకర్స్ లో తుత్తుకుడిలో కన్స్ట్రక్షన్ 2024 నవంబర్ 18th స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ లో హెచరీ, నర్సరీ, ఫ్రూట్ బ్యాంకు, ప్రొడక్షన్ యూనిట్, అసెంబ్లీ లైన్స్ అన్ని ఒకే చోట ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషల్ మ్యాటర్ ఏంటంటే ఆక్వా కింగ్ ప్రో బయోటిక్స్ ను వాడతారు. దాంతో ప్రొడక్టివిటీ 5 టన్స్ పర్ హెక్టార్ నుంచి 50 టన్స్ పర్ హెక్టార్ కి పెరుగుతుంది అనమాట. ఈ పార్క్ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ FY27 లో మొదలవుతుందండి. అంటే ఇంకో 2 ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్ లోకి వస్తుంది అనమాట. క్యాపెక్స్ విషయానికి వస్తే కంపెనీ మొత్తం 170 crores పెట్టుబడి పెట్టబోతుంది మ్యారిటెక్ ఎకో పార్క్ కోసం అండి. ఇందులో 60 crores ఈక్విటీ ద్వారా కలెక్ట్ చేస్తున్నారు. 110 crores డెట్ అండి, అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ తో. అది కాకుండా కంపెనీ ఇంకొక 35 to 40 crores పెట్టుబడి పెట్టబోతుంది ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేయడానికి. ఇంకా 150 ఏకర్స్ లో ఆక్వా కల్చర్ ఫార్మ్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ డబ్బును వాడబోతున్నారు. అంటే వచ్చే కమింగ్ ఇయర్స్ లో ఈ కంపెనీ కెపాసిటీ కూడా పెరగబోతుంది. ఎక్స్పోర్ట్స్ కూడా బలపడతాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయినా మన కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వద్దామండి. కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్, కరెంట్ మార్కెట్ లో 171 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఇయర్లీ హై 178, ఇయర్లీ లో 106 రూపీస్ అండి. ఆల్మోస్ట్ ఇయర్ హై లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. జస్ట్ 52 వీక్స్ హై నుండి 3.85% పడి ఉంది. బుక్ వాల్యూ 29 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 65 పైసా, డివిడెండ్ ఈల్డ్ 0 అండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.4%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 20.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బాగుందండి 19.5%. ఇండస్ట్రీ PE 35 ఉంటే స్టాక్ PE ఇప్పుడు 30.3 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అయితే 68.8%, ప్రమోటర్ ప్లేజ్ 0 అండి. పబ్లిక్ దగ్గర 31.2% ఉంది. అండ్ FIS దగ్గర, DIS దగ్గర 0% అండి. డెట్ 60 crores ఉందండి. కంటిన్యూస్ లయబిలిటీస్ అయితే 0. సేల్స్ గ్రోత్ 33.2% ఉంది. ప్రాఫిట్ గ్రోత్
61.6% ఉంది. కంపెనీ దగ్గర రిజర్వులు 46.6 crores ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ 0.1 అంటే జస్ట్ 10 lakhs అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 419 crores, ఎంటర్ప్రైజెస్ వాల్యూ 479 crores ఉంటే ఫైనల్ గా ఇంట్రిన్సిక్ వాల్యూ 130 రూపీస్ ఉందండి. కంపెనీ పాజిటివ్స్ గా స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్, స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్, హెల్దీ రిటర్న్ ఆన్ ఈక్విటీ, హెల్దీ ROCE, జీరో ప్లెడ్జ్, హై ప్రమోటర్ హోల్డింగ్, స్టేబుల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లు పాజిటివ్ సైడ్ ఉంటే హై PE వాల్యుయేషన్, రెవెన్యూ కాన్సంట్రేషన్ రిస్క్, నో FIs అండ్ DIs ట్రస్ట్, నో డివిడెండ్ అనేవి నెగటివ్స్ గా ఉన్నాయండి. కంపెనీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగు పెడుతుందండి. ఇందుకోసం IRC తో కలిసి షింప్ సప్లై చైన్ ని క్వాలిటీ అండ్ సస్టైనబుల్ స్టాండర్డ్స్ కి సరిపడేలా నిర్మించబోతుంది. అలాగే కంపెనీ బ్లూటెక్ OS అనే కటింగ్ ఎడ్జ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. దీని ద్వారా రియల్ టైమ్ ఫార్మ్ మానిటరింగ్, ప్రొడక్టివిటీ అనలిటిక్స్, బ్లాక్ చైన్ ఆధారిత ట్రేసబిలిటీ, కంప్లైన్స్ ఆటోమేషన్, కన్స్యూమర్స్ కి క్లియర్ ట్రాన్స్పరెన్సీని అందించుకోవడానికి ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఫ్రెండ్స్, మొత్తానికి కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ కి ముందున్న గ్రోత్ స్టోరీ చాలా బలంగా కనిపిస్తుందండి. రీసెంట్ ఫైనాన్షియల్స్, న్యూ మార్కెట్ ఎక్స్పాన్షన్స్, టెక్నాలజీ అడాప్షన్, సస్టైనబిలిటీ మీద ఫోకస్ వలన ఈ కంపెనీకి మంచి పొటెన్షియాలిటీ అయితే ఉందనుకుంటున్నాం. కంపెనీ బిజినెస్ హై వాలటిలిటీ బిజినెస్ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.